హాయ్ అండి, వెల్కమ్ టు హేమాయతి హెల్దీ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మంచి రాయలసీమ రసం. మంచి ఘాటు, అలా ఘాటుగా కమ్మగా ఆరోగ్యకరమైన ఈ రసం ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకున్నానండి. తర్వాత 3 మీడియం సైజు టమాటాలు తీసుకొని వీటిని ఈ ముచ్చుకుని కట్ చేసేసి, ఆ ముచ్చుకు యూజ్ చేయకూడదండి, రిమైనింగ్ పార్ట్ని మాత్రం ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తరిగి పెట్టుకుని టమాటా ముక్కలన్నిటిని ఈ కుక్కర్లో యాడ్ చేస్తున్నా. ఇలా చింతపండు టమాటాలు వేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కుక్కర్లో పోసి దీన్ని 2 విజిల్స్ రానిద్దాం. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే బాండీ ఒకటి తీసుకుని దీనిలో ఒక ఫుల్ టేబుల్ స్పూను జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి 2 కొంచెం దోరగా వేగనిద్దాం. మంచి కమ్మన వాసన వస్తుందండి వేగిన తర్వాత. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి రోల్లో వేసుకుని కొంచెం దంచుకుందాం. ఫైన్ పౌడర్ అవసరం లేదండి, ఒక మాదిరిగా కోర్సుగా వస్తే చాలు. ఇలా కోర్సుగా ఈ పౌడర్ వచ్చిన తర్వాత ఒక 10 నుంచి 15 అంటే ఒక పెద్ద వెల్లుల్లిపాయ అని ఎందుకు చెప్తానంటే వెల్లుల్లిపాయ మంచి టేస్ట్ ఎన్హాన్సర్ అండి దీనిలో. సో ఒక పెద్ద వెల్లుల్లిపాయ వేసి కొంచెం ఇలా కచ్చాబెచ్చా దంచేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ రసం మిక్సర్ రెడీ అయిపోయింది కాబట్టి ముందుగా మనం ఉడకపెట్టుకున్న చింతపండు టమాటా చూద్దాం వచ్చేయండి. ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత చేత్తో కొంచెం ఇలా బాగా మ్యాష్ చేసేసి దీంట్లో కొంచెం వాటర్ పోస్తూ దీన్ని బాగా మ్యాష్ చేయాలి. ఈ బాగా మ్యాష్ చేసిన దాన్ని వేరే మనం ఏదైతే కడాయిలో మనం రసం పెట్టుకుంటున్నామో దాంట్లోకి ఫిల్టర్ చేసుకుందాం. ఇలా 2-3 సార్లు గుజ్జంతా వచ్చేసేలాగా బాగా మ్యాష్ చేసి కొంచెం వాటర్ పోసుకుంటే దీన్ని మొత్తం ఫిల్టర్ చేసుకుందాం. ఇలా టమాటా తొక్కలు చూసారా, మొత్తం క్లియర్గా టమాటా తొక్కలు మాత్రం వచ్చేసాయి కదా. ఈ స్టేజ్ వరకు వచ్చేంత వరకు దీన్ని బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఇదంతా వేస్ట్ ఇంకా యూజ్ చేయవసరం లేదు. దీనిలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రసం మిక్చర్ని మొత్తం యాడ్ చేస్తున్నా. దీన్ని అప్పటికప్పుడు చేసుకోవచ్చు, మనం ఒక 10 టైమ్స్కి సరిపడేలాగా చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్, చేతి నిండా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఈ చారుని మరగనిద్దామండి. దీనిలో ఉన్న కొత్తిమీర, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, టమాటా ఎంత మంచి ఫ్లేవర్ని ఇస్తుందంటే ఆ మరుగుతున్నప్పుడు ఆ స్మెల్ చూస్తేనే అన్నం వెంటనే వండుకుని తినేయాలి అన్నంత ఇది వచ్చేస్తుంది. సో ట్రై చేయండి తప్పకుండా. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా దేనికైనా సరే రసం ఉంది కదండి, అలాంటి ఈ రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపులో కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చూసి తాలింపు పెడదామండి. ముందుగా ఒక చిన్న కడాయిలో ఆయిల్ తీసుకొని దీనిలో ఒక చిన్న టేబుల్ స్పూన్తో ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము, 2 ఎండుమిరపకాయలు, అలానే దీంట్లో కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని బాగా వేగనిచ్చి దీన్ని అలా తీసి ఇలా రసంలో వేసేద్దామండి. అస్సలు ఉంటుందండి టేస్ట్. ఆహా, వరల్డ్లోనే నెంబర్ 1 ఇదేనేమో అన్నంత టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.